అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల విషయంలో భారత్కు భారీ ఊరట లభించిందనే అవకాశం కనిపిస్తోంది. టారిఫ్లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని అక్కడి ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సుంకాల విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. వాషింగ్టన్లోని ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసును విచారించి 7-4 మెజార్టీతో ఈ తీర్పును ఇచ్చింది. సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వాణిజ్య లోటును ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూపి అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఈ టారిఫ్లను విధించాడు. అయితే ఆ చట్టంలో టారిఫ్లు విధించే అధికారం ఎక్కడా స్పష్టంగా లేదని కోర్టు తేల్చి చెప్పింది.